నరేంద్ర మోదీ, అమిత్ షా ఈ ఇద్దరు మాట్లాడుతున్న మాటలకు, కాంగ్రెస్పై చేస్తున్న విమర్శలకు కౌంటర్గా రేవంత్ రెడ్డి చాలా ఎఫెక్టివ్గా మాట్లాడుతున్నారు, ఎఫెక్టివ్గా సమాధానం ఇస్తున్నారని ఒక అభిప్రాయము చాలామందిలో ఉన్నది. ఎందుకంటే అతను ఆప్కి అదాలత్ కార్యక్రమం తర్వాత ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంలోనూ, ఇక్కడ ఇప్పుడు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మైండ్ గేమ్, నరేంద్ర మోదీ, అమిత్ షా ఎట్లయితే మైండ్ గేమ్ ఆడుతున్నారో దానికి ధీటుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మాట్లాడమే కాదు, వారు తీసుకున్న ఉదాహరణలు, తీసుకునే అంశాలు, ఏ విషయం చెప్తే ప్రజల్లోకి బలంగా వెళ్తుందో వాటిని పాయింట్అవుట్ చేసి పట్టుకొని మరీ మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడడం వలన రేవంత్ రెడ్డి మొత్తం దేశవ్యాప్తంగానే ఏ కాంగ్రెస్ నాయకుడు ఇంత స్పాంటనిటీతోని ఇంత ఎఫెక్టివ్గా నరేంద్ర మోదీని కౌంటర్ చేయలేకపోతున్నారు. వన్ అండ్ ఓన్లీ రాహుల్ గాంధీ మాత్రమే. అందుకే ఆయన ఇవాళ నరేంద్ర మోదీ మిగతా వారి బంగారం ఉండదు, పుస్తలతాళ్ళు ఉండవు, తీసుకుపోయి మొత్తం వారికే తీసి పెడతారు అనే మాట కౌంటర్గా రేవంత్ రెడ్డి అద్భుతమైన వ్యాఖ్యలు. వారు అది తీసుకుంటే వీరు రిజర్వేషన్ల రద్దు అనే అంశాన్ని తీసుకున్నారు. ఈ రిజర్వేషన్ల రద్దు అంటే బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకి అని, బీజేపీ అగ్రకులాల పార్టీ అని ఒక భావన ఉన్నది కాబట్టి, ఒక ప్రచారం ఉన్నది కాబట్టి దాన్ని మళ్ళీ ఆయన రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. రిజర్వేషన్లు పోతే అంటే మొత్తం అవకాశాలు పోయినట్లయిన భావన చాలామందిలో వస్తుంది. ఇది భావోద్వేగాలను రగిలించే విషయం కాబట్టి దాన్ని పట్టుకున్నారు. తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే బీజేపీ వాళ్ళకంటే కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు, నిన్న మొన్న మనం ఎక్కడికి వెళ్తే అక్కడ భగవంతుని మీద ఆయన ప్రమాణం చేసి చెప్తున్నారు. ఇది చాలా బలంగా మెసేజ్ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నది. బీజేపీ వాళ్ళు ఈ మాట ఈ స్థాయిలో వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఎఫెక్టివ్గా ఆ విషయాన్ని, ఆ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళగలుగుతున్నారు. ధరల విషయంలోనైనా సరే, గడిచిన 10 ఏళ్ల కాలంలో జరిగిన పరిణామాలైనా సరే, వారు అన్నారు ఆదాని, అంబానీ, మోదీ ఈ 3 విషయాలు ప్రస్తావించినప్పుడు ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో జరిగిన వారు 15 రకాల అంశాలను తీసుకున్నారు. 15 రకాల అంశాలు, అవి ఎవరికి ప్రయోజనం కలిగింది ఎవరికి అనేది ఈ విషయాలను ఆయన మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించి తాను ఏం చెప్పదలుచుకున్నారో ఆ విషయాలను చాలా బలంగా ప్రబలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇగో 15 నిర్వాకాలు, 50 అంశాలు, ఇది వారు చేసింది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు ఈ విషయం గమనించాలి. రిజర్వేషన్ల శాతం పెంచాలన్నది రాహుల్ లక్ష్యమని వెల్లడి. నయవంచన, 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం, ఇది వారు మాట్లాడింది. అంటే ఎన్నికల ప్రచారంలో ఏ అంశం ప్రబలంగా ఉండాలి, ఏ అంశం మాట్లాడితే వెళుతుంది అనేది ఆయనకు తెలుసు. నరేంద్ర మోదీ 10 ఏళ్ల కాలంలో అప్పుడు 54 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 113 లక్షల కోట్లకు అప్పులు పెరిగినాయి అని చెప్పడం. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని షార్ట్కట్ ఫామ్ దానికి ఇవ్వడం. డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ ప్రచారం చేస్తుంది. ఆ డబుల్ ఇంజన్కు సర్కార్ అంటే దానికి అర్థం ఆదాని, ప్రధాని, అదే డబుల్ ఇంజన్ సర్కార్ అని రేవంత్ రెడ్డి చెప్పడం. విచిత్రం ఏంటంటే ఆదానితో ఆయన పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించిన తెలంగాణకు. అయినప్పటికీ పొలిటికల్గా మైండ్ గేమ్ ఆడాలి కాబట్టి ఈయన మైండ్ గేమ్ ఆడుతున్నారు. అంటే ఒక మాస్ డైలాగును, సబ్జెక్టును, మంచి సమాచారాన్ని ప్రజల్లోకి బలంగా వెళ్ళేది ఎట్లా చెప్తే వెళ్తారనే విషయంలో బహుశా ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పే వారిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మిగతా కొంతమంది నాయకులు ఉత్తరాదికి సంబంధించిన ఒక అంశాలు ప్రస్తావించవచ్చునో కానీ యావత్ దేశానికి సంబంధించిన విషయాలలో రాహుల్ గాంధీ ఒక ప్రభావవంతంగా చెప్పే నాయకుడుగా ఉన్నాడు. గుజరాత్లో ఉన్న ఎంపీలన్నీ, కర్ణాటక, తమిళనాడులో ఉన్న ఎంపీలు ఎంతమంది ఉన్నారు, కానీ మంత్రి పదవులు ఎవరికొక వచ్చినాయి, తెలంగాణ, ఆంధ్రకు, కర్ణాటకకు ఎందుకు మంత్రి పదవులు లేవు, ఇట్లా పోలికలు చేసి చెప్పడం ఇది రేవంత్ రెడ్డి స్టైల్. కాబట్టి మైండ్ గేమ్లో అమిత్ షా, మోదీకి ధీటుగా సమాధానం ఇచ్చి వారితో పాటుగా కౌంటర్ పార్ట్గా ముందుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి.